సరి అయిన విచారణ. చందమామ కథ. పూర్వం ఒక రాజ్యంలో ఒక పక్కగా ఒక గోకులం ఉండేది. అక్కడ పశుపోషకులు ఉండేవారు. ఆ గోకులంలో వీరన్న అనే కుర్రవాడొకడు ఉండేవాడు. గోకులంలో ఉండే మిగిలిన కుర్రవాళ్ళందరూ వాడి శాసనానికి లోబడి ఉండి వాడు చెప్పినదల్లా చేస్తూ వాణ్ణి వీరరాజు అని పిలిచేవారు. వాడికి చిన్నరాజు అనే బిరుదు కూడా ఉండేది. ఒకనాడు కుర్రవాళ్ళు పశువులను మేపుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు తన భార్యతోనూ పిల్లలతోనూ ఎక్కడికో పోతూ వీరన్నకు దూరంగా కనిపించారు. వెంటనే వీరన్న తన తోటి కుర్రవాళ్లతో, ఒరే, త్వరగా పోయి వాళ్ళను పిలుచుకురండి, చాలా దీనస్థితిలో ఉన్నట్లున్నారు, ఇక్కడ చెట్ల క్రింద కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని పోతారు అన్నాడు. కుర్రవాళ్ళు బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి, మీరు కాసేపు అక్కడ చెట్ల కింద విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్నారు. బ్రాహ్మణుడు విసుగుగా, మాకు విశ్రాంతి వద్దు, ఏమీ వద్దు అని ముందుకు సాగబోయాడు. కానీ పశువుల కాపరి కుర్రవాళ్ళు ఆయనను పోనివ్వక, మీరు వెళ్ళటానికి వీల్లేదు, మా వీర్రాజు మాటంటే ఆజ్ఞే అన్నారు. బ్రాహ్మణుడు తన భార్యాబిడ్డలతో సహా వీరన్న ఉన్న చోటికి వచ్చాడు. వీరన్న ఒక చట్రాయి మీద కూర్చుని ఉన్నాడు. బ్రాహ్మణ కుటుంబం దగ్గరికి రాగానే అతను చొప్పును లేచి నిలబడి నమస్కారం చేసి అందరినీ కూర్చోమని, అయ్యా, మీరు దూర ప్రయాణం మీద వెళ్తున్నట్లున్నారు, మీ ముఖాలు చూస్తే మీకేదో కష్టం వచ్చినట్లు కనబడుతుంది, మా వల్ల సహాయం కావలిస్తే చెప్పండి, చేతనైతే చేస్తాం అని బ్రాహ్మణుడితో అన్నాడు. బ్రాహ్మణుడు వీరన్నతో, నువ్వు ఊహించినది నిజమేనాయనా, ఈ రాజ్యంలో న్యాయము ధర్మము నశించాయి, అందుచేత ఇక్కడ ఉన్నదంతా విడిచిపెట్టి దేశాంతరం పోతున్నాం అని తన కథ ఈ విధంగా చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ఒక పండితుడు. ఉన్న గ్రామంలోనే దొరికినంత ఆర్జిస్తూ ఉన్నదానితో సరిపెట్టుకుంటూ సామాన్య జీవితం గడుపుతూ వస్తున్నాడు. ఆయనకు ఎప్పుడో ఒక శ్రీమంతుడు ఆయన విద్వత్తుకు సంతోషించి ఒక నీలమణిని బహుమానంగా ఇచ్చాడు. కానీ బ్రాహ్మణుడు దాన్ని అమ్ముకొని తినక అది తన విద్వత్తుకు చిహ్నంగా శాశ్వతంగా తమ వంశంలో ఉండిపోవాలనుకుని దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. ఇలా ఉండగా బ్రాహ్మణుడు కుమార్తెకు వివాహం చేయవలసి వచ్చింది. పెళ్లి ఖర్చుల కోసం ధనం అవసరమైంది. డబ్బు పుట్టించే మార్గం మరేదీ లేక బ్రాహ్మణుడు తన నీలమణిని ఒక షావుకారు వద్ద కుదువు పెట్టి 1000 వరహాలు అప్పుగా తెచ్చుకున్నాడు. పెళ్లి జరిగిపోయింది. 1 సంవత్సరానికి ఆ బ్రాహ్మణుడు 1000 వరహాలు దానిమీద వడ్డీ సేకరించి తీసుకుపోయి షావుకారు అప్పు తీర్చి తన మణిని తనకిచ్చేయమని అడిగాడు. షావుకారు తన డబ్బు లెక్క చూసుకుని పెట్టెలో పెట్టుకుని, మీ మణి నా భార్య పెట్టెలో ఉన్నది, నా భార్య గ్రామాంతరం వెళ్ళింది, ఆమె రాగానే ఇస్తాను అన్నాడు. షావుకారు బ్రాహ్మణుని మణి కోసం చాలాసార్లు తిప్పాడు. ఒకసారి తన భార్య పుట్టింటి నుంచి తిరిగి రాలేదన్నాడు. మరొకసారి తన భార్య పెట్టె తాళం చెవి కనిపించలేదన్నాడు. ఇంకోసారి తాను ఇంట్లో లేడని చెప్పించాడు. చివరికి షావుకారు, ఇదేమిటయ్యా, నువ్వు బాకీ చెల్లించినప్పుడే నీకు తాకట్టు వస్తువు తిరిగి ఇస్తుంది కదా, మళ్ళీ తెమ్మంటే నేనెక్కడ తెచ్చేది అనేశాడు. ఈ అన్యాయం సహించలేక బ్రాహ్మణుడు గట్టిగా కేకలు పెట్టాడు. షావుకారు ఆయన్ను తన మనుషుల చేత బయటికి నెట్టించాడు. బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి షావుకారు మీద ఫిర్యాదు చేశాడు. షావుకారు 2 మనుషులకు లంచం పెట్టి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించడానికి సిద్ధం చేశాడు. ఆ సాక్షులు రాజుగారి ఎదుట సాక్ష్యం ఇస్తూ, బ్రాహ్మణుడు అప్పు తీర్చి నీలమణి తీసుకుని వెళ్ళిపోవటం తాము కళ్ళారా చూశామని అన్నారు. రాజుగారు బ్రాహ్మణుడి ఫిర్యాదును కొట్టివేయటమే కాక అలాంటి దురాశ పనికిరాదని, పరువు మర్యాదలు గల షావుకారులకు ద్రోహం ఆరోపించడం చాలా పెద్ద నేరమని, పేరు ప్రతిష్టలు గల బ్రాహ్మణుడు అయిపోయినందున శిక్షించకుండా వదిలేస్తున్నామని అన్నాడు. తనకు న్యాయం జరగకపోగా అవమానం కూడా పొందిన బ్రాహ్మణుడికి ఇక ఆ రాజ్యంలో ఉండాలనిపించలేదు. అందుచేత ఆయన తన ఇల్లు వాకిలి వదిలి దేశాంతరం వెళ్ళిపోతున్నాడు. బ్రాహ్మణుడి కథంతా విని వీరన్న, పండితుడా, నీకు ఈ దేశంలోనే న్యాయం జరిగేటట్లు నేను చూస్తాను, మీరంతా దేశాంతరం వెళ్ళవద్దు, మీకు అన్ని సదుపాయాలు నేను సమకూర్చుతాను అని తన కోటి కుర్రవాళ్లకు పనులు చెప్పాడు. వీరన్న ఆజ్ఞ ప్రకారము ఆ కుర్రవాళ్ళు అక్కడే ఒక కుటీరం కట్టి బ్రాహ్మణ కుటుంబానికి కావలసిన బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు తెచ్చిపడేశారు. బ్రాహ్మణుడు ఈ తతంగమంతా చూసి ఆశ్చర్యపడి సకుటుంబంగా అక్కడే ఉండిపోయాడు. తర్వాత వీరన్న రాజుగారికి ఒక కుర్రవాడి ద్వారా ఇలా సందేశం పంపాడు. మహారాజు గారు, ఒక బ్రాహ్మణుడికి షావుకారుకు నీలమణి సందర్భంగా జరిపిన విచారణ అనంతరం ఇచ్చిన తీర్పు సరియైనది కాదు. ఆ విచారణ సక్రమంగా జరగలేదు. ఇందువల్ల మహారాజు గారికి చెడ్డ పేరు వస్తుంది.
మహారాజు గారు అనుమతించినట్లయితే నేను స్వయంగా తిరిగి విచారణ జరిపి సరి అయిన తీర్పు ఇవ్వగలను. చిన్నరాజు ఈ సందేశం చదువుకుని రాజు మొదట చకితుడైనాడు. కానీ తరువాత ఆయనకు కుతూహలం కలిగి వీరన్న వచ్చి విచారణ జరపడానికి అనుమతి ఇచ్చాడు. వీరన్న బ్రాహ్మణ్ణి వెంట పెట్టుకుని రాజభవనానికి వచ్చి తాను ఏ విధంగా విచారణ జరపదలిచినది రాజుగారికి తెలియజేశాడు. రాజుగారి సభలో ఒక పశువుల కాపరి విచారణ జరిపి న్యాయనిర్ణయం చేయబోతున్నాడని తెలిసి రాణిగారు అంతఃపుర పరిచారకులు వచ్చి పక్క గదుల్లో కూర్చున్నారు. షావుకారు, అతని ఇద్దరు సాక్షులు, బ్రాహ్మణుడు వేరువేరు ప్రదేశాల్లో ఉంచబడ్డారు. ముఖ్యులతో సభంతా నిండిపోయింది. వీరన్న రాజుగారి పాదాల దగ్గర కూర్చున్నాడు. మొదట బ్రాహ్మణుడు వచ్చి తన కథ అంతా సభవారికి చెప్పుకున్నాడు. వీరన్న చూపిన చిన్న చిన్న రాళ్లను చూసి బ్రాహ్మణుడు తన నీలమణి ఏ రాయి ప్రమాణంలో ఉండేది చెప్పాడు. అక్కడ ఉన్న రకరకాల నీలం రంగు గుడ్డ పేలికలతో ఏ పేలిక రంగులో తన మణి ఉండేది చెప్పాడు. తర్వాత షావుకారు వచ్చి బ్రాహ్మణుడు తన వద్ద ఉంచిన మణి ప్రమాణాన్ని, రంగును బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారమే సూచించాడు. వాళ్ళిద్దరూ చెప్పిన విషయాల్లో తేడా ఏమంటే, బ్రాహ్మణుడు తనకు మణి తిరిగి రాలేదని, తాను మణిని తాకట్టు పెట్టినప్పుడు కానీ డబ్బు చెల్లించినప్పుడు కానీ అక్కడ ఎవరూ లేరని అన్నాడు. షావుకారు తాను మణి తిరిగి ఇచ్చిన సమయంలో ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారన్నాడు. మొదటి సాక్షిని రప్పించి ప్రశ్నించాడు వీరన్న. తాను 500 వరహాలు అప్పు కావలసి షావుకారు దగ్గరకు వచ్చానని, బ్రాహ్మణుడు బాకీ తీర్చిన డబ్బు నుంచే షావుకారు తనకు డబ్బు ఇచ్చాడని ఈ సాక్షి చెప్పాడు. తాను షావుకారు దగ్గరికి వెళ్ళేసరికి రెండో సాక్షి అక్కడ లేడని, వాడు తర్వాత వచ్చాడని చెప్పాడు. షావుకారు నీలమణిని పసుపు పచ్చని పట్టుగుడ్డలో కట్టి ఇచ్చాడని, బ్రాహ్మణుడు దాన్ని బొడ్డులో దోపుకున్నాడని చెప్పాడు. అయితే ఈ సాక్షి మణి ఏ ప్రమాణంలో ఉండేది, ఏ రంగులో ఉండేది సరిగా చెప్పలేదు. తర్వాత రెండో సాక్షిని పిలిపించి వీరన్న ప్రశ్నించాడు. రెండో సాక్షి చెప్పినది మొదటివాడు చెప్పిన దానికి పొంతం లేదు. బ్రాహ్మణుడు రావటం తాను అక్కడ ఉండగా జరిగిందన్నాడు ఈ సాక్షి. నీలమణి ప్రమాణాన్ని మరొక రకంగా చెప్పాడు. వీరన్న సాక్షిని పంపేసి రాజుతో, చూశారా మహారాజా, వీళ్ళిద్దరూ దొంగ సాక్షులు. షావుకారు దొంగ సాక్ష్యం ఎందుకు తెచ్చాడో తమరు బయటికి తీసినట్లయితే ఈ విచారణ పూర్తి అయ్యి న్యాయం జరుగుతుంది. షావుకారు నిజం చెప్పకపోయినట్లయితే అతని భార్యను పిలిపించి ఆమె పుట్టింటికి వెళ్ళినది లేనిది, ఎప్పుడు వెళ్ళినది, ఎప్పుడు తిరిగి వచ్చినది, నీలమణి ఆమె పెట్టెలో ఉండినది లేనిది, ఆమె పెట్టి తాళం చెవి పోయినది లేనిది విచారించవచ్చు అన్నాడు. విచారణ అనేది ఎంత పరిశీలన చేయవచ్చో రాజుకు అర్థమైంది. ఆయన షావుకారు సాక్షిని పిలిపించి అబద్ధాలు ఆడినందులకు తలలు తీసేస్తాననేసరికి వాళ్ళిద్దరూ రాజుగారి కాళ్ళపై పడి షావుకారు తమకు చెరుకు 5 వరహాలు ఇచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమన్నాడని ఒప్పుకున్నారు. తన సాక్షులు నిజం బయటపెట్టేసినాక షావుకారు నేరం ఒప్పుకోక తప్పలేదు. ఆయన రాజభటుల వంటి ఇంటికి వెళ్ళి నీలమణిని, రాజుగారు విధించిన పరిహారం సొమ్మును తెచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చుకున్నాడు. తర్వాత రాజుగారు షావుకారుకు, అతని సాక్షులకు కారాగృహ శిక్ష విధించారు. రాజుగారు వీరన్న శక్తియుక్తుల్ని ఎంతగానో శ్లాఘించాడు. అప్పుడు బ్రాహ్మణుడు వీరన్న చెయ్యి చూసి, మహారాజా, ఈ కుర్రవాడి చేతిలో రాజలక్షణాలు కొన్ని ఉన్నాయి. రాజభ్రష్టులై అజ్ఞాతంగా గోకులంలో తలదాచుకున్న ఏ రాజదంపతులో ఇతని తల్లిదండ్రులై ఉంటారని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. పక్క గదిలో నుంచి ఈ మాటలు విన్న రాణి మూర్ఛపోయింది. ఆమెకు శైత్యోపచారాలు చేసి మూర్ఛ తెలిసేటట్టు చేశారు. తర్వాత రాజు ఆమెను, ఎందుకలా మూర్ఛపోయావు అని అడిగారు. రాణి రాజుగారి వద్ద ముందుగా అభయం పొంది తన రహస్యం బయటపెట్టింది. రాజు నల్లటివాడు, రాణి తెల్లని తెలుపు. రాణి గర్భవతి అయి ఉండగా రాజమాత రాజుతో, నీకు కలగబోయే బిడ్డ కూడా నలుపైతే నువ్వు మరొక భార్యను చేసుకో అని చెప్పింది. ఈ మాట రాణి చెవిన పడింది. తనకు నల్లని బిడ్డ పుడితే తన జీవితానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి ఆమె అలా జరిగిన పక్షంలో ఆ బిడ్డను మార్చడానికి తన పరిచారికతో ముందుగానే ఏర్పాటు చేసింది. రాణి ప్రసవం అయ్యే సమయంలోనే ఆడమనిషి ఒకతే గోకులంలో తెల్లని పిల్లవాడిని కన్నది. దురదృష్టవశాన రాణికి నల్లని కొడుకే కలిగాడు. రాణి పరిచారిక చాలా నేర్పుగా ఆ బిడ్డలను మార్చేసింది. అలా మారి గోకులంలో పెరిగిన బిడ్డే వీరన్న. రాణి చెప్పిన కథ తేలికగా రుజువైంది. రాజుగారు తన కొడుకు అనుకుని పెంచుకున్నవాడు మందబుద్ధి. రాజు వీరన్నను సంతోషంగా స్వీకరించుకుని అతను తన కొడుకేనని బహిరంగంగా ప్రకటించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.